అనుకుంటే అది పెద్ద సమస్య లేదు. కానీ వర్మ ఒకటి రామరాజు వర్మకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత కీ రోల్లో ఉన్నప్పుడు ఆయన కోసం త్యాగం చేసిన వర్మకి ఇవ్వకపోవడం అనే క్వశ్చన్ ఏమి ఉండదు. అది అది ఈయనేం కోరుకుంటారు, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, అది వేరే సమస్య. కానీ మరి అది జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా ఇస్తారు. చంద్రబాబు కూడా ఈ కాలంలో ఒక పాఠం నేర్చుకొని ఉండాలి. కేవలం కోటరీలు హంగామాదారులే కాదు, గట్టిగా నిలబడే కార్యకర్తలు కొద్దిమందే ఉన్నారు. అంతకుముందు పదవిలో ఉన్న చాలామంది తెలుసు పర్సనల్గా కూడా. వాళ్ళలో చాలామంది ఈ 5 ఏళ్లలో కనపడని వాళ్ళు కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు చాలా రోజులు చాలామంది. కాబట్టి తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన ఎంపిక ఆయన చేయాల్సి ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ రోల్ ఏంటనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి. ఉప ముఖ్యమంత్రి లాంటిది చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కమిట్ అవ్వలేదు. ఈయన కూడా వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చుంటాడు? ఈయన హడావుడి, ఆయనకు ఒకేసారి తను ఛాలెంజర్గా రావాలనేది ఇప్పుడు బేస్ వేసుకున్నాడు. పవన్ రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన ఏదో 100కి 100 పాళ్ళు చంద్రబాబుకు విధేయంగా ఎట్లా అయినా చంద్రబాబునే అని అనుకోకండి మీరు. తప్పకుండా అట్ సమ్ పాయింట్ ఆన్ సమ్ పాయింట్ హీ మే క్వశ్చన్ హిమ్. అది కూడా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి జవాబుదారీగా ఉండాలి. ఏదైనా ఈ తేడా వస్తుంది అని కూడా చెప్తే రేపు చెప్పొచ్చు. అందుకని సార్ ఏంటి నితీష్ పరిస్థితి ఏంటంటే ఆయన గోపి ఎప్పుడన్నా ఎలాగన్నా జంప్ అవ్వచ్చు, ఇక్కడే ఉంటాడని లేదు. ఇలాంటి పరిస్థితి అని వచ్చి ఉంటే కష్టంలో పడుతుంది. ఇండి కూటమి కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంది దీని మీద ఏ రకంగా ఎలా చేయాలన్నా. చంద్రబాబుకి ఆఫర్ ఇవ్వచ్చు, నితీష్కి ఆఫర్ ఇవ్వచ్చు, దేనికన్నా వెనకాడకపోవచ్చు. అంటే చంద్రబాబు ఉదయం మాట్లాడినప్పుడు ఒకటేమో మీడియాకు వచ్చిన కష్టాలు, తను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలు, నిర్బంధాలు, కేసులు ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విషయం కూడా నేషనల్ మీడియా ప్రత్యేకంగా ఆసక్తిగా ఉంది. ఆయన ట్వీట్ కూడా పెట్టాడు నిన్నే రిజల్ట్స్ రాగానే. ఎన్డీఏతోనే నేను ఉన్నాను అన్న అభిప్రాయం ఆయన బలంగా ఇచ్చాడు. ఉదయం కూడా నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను, అక్కడ మాట్లాడుకొని అవన్నీ అయిన తర్వాత నేను చెప్తానన్నాడు. దట్ ఈస్ చంద్రబాబు స్టైల్. అంటే అక్కడ ఏదో తర్వాత ఏదైనా చెప్పేది ఉందేమో అని ఒక అలా అనటం ఫీలర్ ఇవ్వటమే. కానీ నిజానికి రేపే వాళ్ళు 8వ తారీఖు ప్రధాని ప్రమాణ స్వీకారం కూడా ప్రకటిస్తున్నారంటే ఇండియాకి అసలు స్కోప్ ఇవ్వకుండా వాళ్ళు వేగంగా వాళ్ళు వేగంగా ముందుకు పోవడానికి వాళ్ళు హడావుడి పడుతున్నారు. పైగా ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా, 240 ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశం కూడా వాళ్ళు ముందు తీసుకోవచ్చు. వాళ్ళ రాష్ట్రపతి ఇప్పుడు ఇదివరకు కూడా వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు మొదటిసారి 13 రోజులు ఉన్నప్పుడు చాలా హడావుడిగా శంకర్ దయాళ్ శర్మ ఇంత ప్రమాణ స్వీకారం చేయించారు. 163 ఉన్నాయి వాజ్పేయికి అప్పుడు. 163. కాబట్టి అటువంటిది 163 ఉన్నప్పుడు చేయిస్తే ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వాన్ని చేయించి మీరు ఫలానా తేదీ లోపల నిర్ణయించుకోండి అని చెప్పొచ్చు.